ఇదే ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ఎంఆర్పిఎస్, ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ఎంఆర్పిఎస్ అత్యధికంగా మరణాలు ఉన్న రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ పుట్టింది అంటే మనం ఎంత బలహీనమో అర్థం చేసుకోవాలా. దయచేసి వినండి బ్రదర్ ప్లీజ్. నేను స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత 10 సెకండ్లు కూడా ఉన్నాను. నేను మాలలం మాలలం మహామల్లయోగం ఈ దేశమూల వాసులం నగరీకతనాంగులం ఉద్యమాల బిడ్డలం హస్తమిట్టని పట్టులం. ఎవరమ్మను చివరి వరకు వినిపిస్తుందా? ఒకసారి జై మాలా, జై మాలా. ఒకవైపు మాలలంటే అసమర్థులు, మాలలంటే సైకోలు, మాలలు దోపిడిదారులు, మాలలు దోచుకున్నారు, మాలలు ఐక్యంగా ఉండరు అని మాట్లాడుతున్న వాళ్ళకి ఒక మాల బిడ్డగా ఈ దేశంలో కేవలం ఈ తెలుగు రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో సంపన్న జాతులకి, సంపన్న వర్గాలకి, రైతులకి, కూలీలకి, మస్తూర్లకి, ముస్లింలకి, మైనార్టీలకి, క్రైస్తవులకి, బీసీలకి ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ తరపున నిలబడ్డది మాలోనే. ఒకసారి వెనక్కి వెళ్ళి మాలల యొక్క చైతన్యాన్ని అవహేళన చేస్తున్న వాళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఈ తెలుగు నేల మీద మాలలని, మాదిగలని తారక్షడు చుండూరు సాక్షిగా ఊచకొట్టకు వస్తే మరి దళిత జాతి పక్షాలు నిలబడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీగా తీసుకొచ్చింది ఇదే మాలల సంగతి గుర్తు చేస్తా ఉన్నా. మందకృష్ణ గారు, మీరు మాలని సైకోలు అంటున్నారు, మాలని దోచుకున్నారంటున్నారు. మరి ఒకవేళ ఈ మాలలు సైకోలు అయితే ఆ రోజు ముక్కలు ముక్కలుగా నరికిన మాదిగ సహోదరుల ముక్కలని ఢిల్లీ నడుబట్టున భారత రాజ్యాంగం ప్రకారం మరి న్యాయం కోసం పోరాటానికి సమర శంకరాలు ఊరినటువంటి వ్యక్తులు మాలలే, వాళ్ళ సైకోలైతే ఆ మాలలు సైకోలైతే మన మాదిగ జాతికి న్యాయం ఎవరు ఇప్పించినని ఈ గుంటూరు సమసాక్షిగా ప్రశ్నిస్తున్నా. చివరికి మీరు ఏ కమ్మలైతే, ఏ కాపులైతే మాలా మాదిగలు కలిసి ఉంటే రాజకీయ అధికారంపై పరుగులేస్తున్నారని భయపడి నిన్ను పెంచి పోషించిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నా. భారత రాజ్యాంగం యొక్క సంరక్షణ వైపు, భారతదేశంలో ఉన్నటువంటి పీడితుల వైపు నిలబడ్డది మాలలు. కానీ నువ్వు ఎటువైపు నిలబడ్డావు? ఎవరైతే మాలమాదిగల్ని ఊచకొత్త కోసిండ్రో, ఎవరైతే మాలమాదిగ స్త్రీలని రేపు చేసి చెప్పిండ్రో, ఎవరైతే మాలమాదిగలకు విద్యను దూరం చేసి కేవలం ఈ జాతి యొక్క రక్తాన్ని లాగుతున్నారో వాళ్ళ పంచన చేరినటువంటి నువ్వామను ఓదివి రాజ్యాంగం కోసం నిలబడ్డ ఈ ధన్యజీవులు మాలను మన వల్ల ఆలోచించుకో. నేను నీకంటే చిన్నవాడినైనా, నీకంటే వెనక పుట్టినా ఇదే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఒక ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేస్తా ఉన్నా. మందకృష్ణ మాదిగ గారు, ఆయనతో పాటు V6 లో లైవ్ చేస్తున్నా మనువాదుల పంచన చేరిన వాళ్ళకి సవాలుగా చెప్తా ఉన్నా, వరదలు వచ్చి 1969లో వరదలు వచ్చి
మనుషుల యొక్క జీవన చిత్రం ఉంటా పడతాయినాడు. అక్కడ ఉన్నటువంటి బర్రెగొడ్ల ఆవుల యొక్క చనిపోయిన చర్మాన్ని వలుస్తున్నటువంటి దాని మాదిగలని అక్కడ ఉన్నటువంటి కమ్మలు బ్రతికి ఉన్నటువంటి జంతువులను కోసి వాటి యొక్క కళబరాల నుంచి చర్మాన్ని తీస్తున్నారని చెప్పి చెట్టుకు కట్టేస్తే రెండు రాష్ట్రాలని గడగడలాడిస్తూ భారత రాజ్యాంగం ప్రకారం మనువాదులకు ముచ్చమటలు పట్టిస్తున్న దక్షిణ భారతదేశ అధ్యక్షుడు దిగంబర్ కాంబ్లే గారు ఇప్పుడే సమావేశాలను ఇచ్చేస్తున్నారు. దయచేసి గట్టిగా మీ తెలంగాణ తొలుల మధ్యలో ఆయనకు స్వాగతం పడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ జంతువు యొక్క చర్మాన్ని వలుస్తున్నటువంటి మాదిగ సహోదరులని ఆ కమ్మలు చెట్టుకు కట్టేసి విపరీతంగా కొడితే ఆ విషయం తెలుసుకున్నటువంటి సాయంత్రం సమయంలో సుబ్బారాయుడు గారు అనేటువంటి ఒక మాల సర్పంచ్ మాలలందరినీ ఏకం చేసి నా మాదిగ సహోదరులని చిత్రవద చేస్తున్నారని చెప్పి చేతిలో పరిసరలు కత్తులను పల్లెలను పట్టుకొని ఆ కమ్మలకు ఎదురు తిరిగి ఆ మాదిగలను విడిపించి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి తన ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనాన్ని పెట్టి సురక్షితంగా వాళ్ళ ఇళ్లలోకి వదిలితే మన ఏరియాలో ఉన్నటువంటి ఈ మాల నాయకుడు, మన ఏరియాలో పుట్టిపోయినటువంటి ఈ మాల సర్పంచ్ నాడు ఎక్కడో ఉన్నటువంటి మాదిగల కోసం మాతో గొడవ పడతారా అని కమ్మలు కాపులు కలిసి ఆ సర్పంచ్ గారి ప్రాణాన్ని తీస్తే ఆ ప్రాణం కేవలం ఒక మానవాడి ప్రాణం కేవలం మాదిగల కోసం పోయింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మందకృష్ణ మాదిగ గారు చరిత్ర సవాళ్ళను స్వీకరించే దమ్ము నీకుంటే లక్షలాది మానవ త్యాగం చెప్పే శక్తి మాకుంది. మనువాదులు వేస్తున్నటువంటి రకరకాల ప్రయోజనాలను ఆశించి మాలలని సభ్య సమాజం ముందర చెడ్డవాళ్ళుగా నువ్వు చిత్రీకరిస్తున్నావేమో. నీ 30 సంవత్సరాల సామ్రాజ్యాన్ని 15 రోజుల ఒక తనులంతే ఏకమేళగా ఊగింది. మాలలు సమన్వయకర్తలు, ఓపిక కలిగిన వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు, జ్ఞానవంతులు, శీలవంతులు, ప్రజ్ఞావంతులు. కాకపోతే గిట్లనే కొంచెం నాయకత్వం కోసం వెళ్ళిపడతారు. అవతల తిట్టుకుంటారేమో అనేటువంటి ఆలోచన లేకుండా స్టేజ్ల మీద కూర్చుంటారు, గొడవ పడతారు. నేను మీ తమ్ముడినైనా, మీకంటే వయసులో చిన్నవాడినైనా సత్యానికి ఉండే శక్తి అది. కాబట్టి దయచేసి ఇలాంటి పునరుద్ధం కాకుండా చూడండి. మీరు నడిపితేనే వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళని సక్రమైన మార్గంలో నడపాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై ఉందని 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎంతో కష్టాన్ని వచ్చి రాత్రి భవన్లు మీరు కష్టపడి ఇంతమంది జనాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరే డిసిప్లిన్ కోల్పోతే అవతలడు అక్కడ ఉండి నవ్వుతా ఉన్నాడు. మాలలు ఇండిసిప్లినరీ మాలలు అంటున్నారు. మనం డిసిప్లిన్ లేని వాళ్ళమా? మనం ఎవరి వారసులం? 28,000 మంది పేశ్వరులు ఊచకోతగోసిన మహల్ వారసులం. మరి ఇప్పుడు కత్తులు పట్టుకొని చంపుదామా? జ్ఞానంతో అజ్ఞానంపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీది రాబోయే రోజులలో భవిష్యత్తు మిత్రులారా మీరందరూ చూసిండ్రు. తెలంగాణలో మాలలందరినీ ఏకతాటిని తీసుకొని వచ్చి నేను కుర్చీ మీద కూర్చోకుండా ఏం చేసినా అటు ఇటు తిరుగుతూ అందరినీ సమన్వయం చేసినా లేదా? దట్ ఈస్ అవర్ డిసిప్లిన్. వర్షం పడుతూ ఉంది, ఏమని చెప్పినా మీరు ఒకవేళ ఈ యుద్ధ భూమి నుంచి పారిపోతే మీరు బ్రతికి ఉన్న శవాలు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు కాదు. ఈ రోజు ఈ గుంటూరులో జరిగిన సభ ద్వారా
ఇది కేవలం గుంటూరులో మాత్రమే మొదలైంది. ఇన్ని లక్షల మందితో గుంటూరులో మొదలైంది. ఇంకా ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మాలని సైకోలన్న వాడికి పిచ్చి పట్టి రోడ్డు మీద తిరిగే మాలని మనువాదులు అన్నవాడి, మాలని మనువాదులు అన్నవాడి, ఆ మనువాదులే పిచ్చోని చేసేంత వరకు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా ఉన్నా. గవర్నర్ దిగంబర్ కామయ్య గారు దయచేసి స్టేజ్ మీద రావాలి సార్ ప్లీజ్. మిత్రులారా, ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్తారా? గౌరవ నరేంద్ర మోడీ గారు తుమారా అకౌంట్ में कितना लाख रुपया आएगा? మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీయండి, మీ దాంట్లో లక్షల రూపాయలు వేస్తానంటే నరేంద్ర మోడీ గారు వేశారా? మరి ఆయన వర్గీకరణ చేస్తారట ఈ మామకృష్ణ మాదిగ గారు నమ్ముతున్నారు. రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ముస్లిం మైనార్టీలని ఈ దేశం నుంచి పారదోలాలని ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ఈ దేశంలో పాత పెడుతున్న నరేంద్ర మోడీ గారు, ఆయనతో స్నేహం చేసిన మన బాబు గారికి కూడా తెలుసు 2004లో చేసింది రాజ్యాంగానికి వ్యతిరేకంగా. ఏమైంది? 2006లోనే పోతివిరా రామన్న. మాదిగ సహోదరులారా, ఈ సభ నుంచి ఒక మంచి మాట చెప్పదలుచుకున్నా మీకు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడవండి, మీరు అన్ని రకాల సౌలభ్యాలు పొందుతారు. మిమ్మల్ని నమ్మిస్తున్న నాయకుడు ఎవరిని నమ్మిందంటే యావత్తు 120 కోట్ల జనాభాని మోసం చేసిన ఒక పెద్ద మాయగాన్ని నమ్మిండు. అలా మాలలమైన మనం మాలల యొక్క చరిత్రను తెలుసుకొని డిసిప్లిన్ గా ఉండి పాడతా మీరు నాతో పాటు పాడతారా? నడవరమాల నడు కట్టరమాల. మీరు వాడితే కేంద్రంలో మనలో ఉత్తేజం రావాలి. పవన్ కళ్యాణ్ కోరినట్టు ఎవరెవరి ఆయన కావాలి చదువు. నడవరమాల నడు కట్టరమాల. ఈ అద్భుతమైన పాట రాసిన రచయిత గోరెట్ రమేష్ గారు మా తెలంగాణ పాటల సారథి. నడవరమాల నడుం కట్టరమాల, నడుం కట్టరమాల, లేవరమాల నిత్తుర లేపరమాల, లేవరమాల నిత్తుర లేపరమాల. పద 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 అడుగులేస్తున్నాడు నడు నడు బురకలేస్తూ. పద 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 అడుగులేస్తున్నాడు నడు నడు బురకలేస్తూ. నడు 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 బురకలేస్తూ. సాగుతున్న సమరానికి సాయమౌవగా, జరుగుతున్న పాలుకును సిద్ధమౌవగా. హరే నడవరమాల నడుము కట్టరమాల, లేవరమాల నిత్తుర లేపరమాల. ఏమంటున్నాడు? మాలనంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే, ఏళ్ళకేళ్ళు మాసములు తప్పి తిన్నారంటుంటే, చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత బాధలేసి నిరదాసిగా నిలబెడితే, సిగ్గు జనం లేదా నీకు ఇంత పట్టుకుంటా? నిజమేనా విప్పి చెప్పు నిప్పురవ్వలై లేవ. నడవరమాల నడుం కట్టరమాల, మనమంతా కూడా కలిసికట్టు మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటూ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని.
చివరిదాకా వినబడుతుంది. అనే మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేదు అన్న. ఒక్కసారి చేయలేకపోతే పైకి చేయమే. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఎన్నిసార్లు కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఖబర్దార్ మనువాద కుక్కల్లారా, ఖబర్దార్ మనువాద కుక్కల్లారా, ఖబర్దార్ మనువాద కుక్కల్లారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో మనం ముందుకు సాగాలని, ఈ గుంటూరులో మొదలైనటువంటి ఈ ప్రపంచం ఇంకా ఇంకా ముందుకు పోవాలని, మన దేవి ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో మనమందరం ముందుకు పోతూ ఈ ఇండిసిప్లినరీ పోలగొట్టుకొని డిసిప్లిన్ లో ఉండాలని నాకు ఒకటే ఒక మాట్లాడుతా. ఏమనుకోకూడదు, మీ దగ్గర వేసిన పోస్టర్లలో నేను ఒక వక్తనే కాదా? ఆ పోస్టర్లలో 5 6 8 మందిలో ఉన్నామా లేదా? ఇట్లా కింద మంది గుట్టాడకూడదు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి అధ్యక్షుడు రమేష్ అన్న ఒక పల్లవి చర్య మాట్లాడు. ఆయనతో కొన్ని కొరసిచ్చి మిగతా కార్యక్రమాన్ని మరి దిగంబర్ కాంబ్లే గారు చాలా మంది వక్తలు ఉన్నారు, వాళ్ళందరూ నడపాల్సిందిగా కోరుతూ. అనువాదుల సంఖ్యనెక్కి తీర్పు కొరకు కాళ్ళు మోకి, అనువాదుల సంఖ్యనెక్కి తీర్పు కొరకు కాళ్ళు మోకి, అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేస్తుంటే, రాజ్యాంగపు ఫలాలన్నీ అందిన కాడికి మెక్కి, ఇన్నింటి వాసాలను లెక్కలు పడుతుంటే, ఊరుకుందామా తిరగబడి రాజ్యాంగం రక్షించగా మళ్ళీ సాగుదామ నడవరమాల లేవరమాల నిద్దుర లేపరమాల. మేము నడవని అడవి లేదు, ఎత్తని బంధుకు లేదు. మేము నడవని అడవి లేదు, ఎత్తని బంధుకు లేదు. అవతల 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 ఏమనుకుంటారు తెలుసా? మనమే అన్ని పాటలు పాడతాం, అందరం అన్ని పాటలు పాడతాం. ఎర్రజెండెరజెండెడి అందుకే మానవుడు గొప్పతనం మనమే వాడుకోవాలా. మేము నడవని అడవి లేదు, ఎత్తని బంధుకు లేదు. మేము నడవని అడవి లేదు, ఎత్తని బంధుకు లేదు. చెయ్యని త్యాగాలు లేవు, చెమటగా చని నేల లేదు. చెయ్యని త్యాగాలు లేవు, చెమట రాచని నేల లేదు. అంతరాని గుడిసెలల్లో పొత్తు పడుపును చూడాలని, అంతరాని గుడిసెలల్లో పొత్తు పడుపును చూడాలని. వారి మాటకు పెద్ద కొడుకై ముందు వరుసల నడిచిన మానవం మానవం మానవం. ఈ దేశము నా వాసులం, నాగరికత నాదులం. మానవం మానవం మహాబల యోధులం. ఈ దేశము నా వాసులం, నాగరికత నాదులం. ఉద్యమాల బిడ్డలం, అస్తమించని భక్తులం. ఉద్యమాల బిడ్డలం, అస్తమించని భక్తులం. సకల జనుల హితము కోరి సంపదను సృష్టించిన మానవం మానవం మహాబల యోధులం. ఈ దేశము నా వాసులం, నాగరికత నాదులం. అట్లా ఒక్కసారి గట్టిగా చెప్పండి. గుంటూరు కథలలో జై భీమ్, జై భీమ్, జై బాలా, జై బాలా, జై బాలా. థ్యాంక్ యూ వెరీ మచ్.